2014లో తొలిసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక లాభాలున్నాయి, నష్టాలున్నాయి. 100కి 70% లాభాలు సాధించింది. 30% నష్టాలు కూడా చవిచూసింది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ 2018లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఓడిపోయింది కదా. అంతకుముందు వరుసగా గెలుస్తూ వచ్చినటువంటి మధ్యప్రదేశ్లో కూడా ఓడింది కదా. కాబట్టి అట్లాంటివి ఉంటాయి. ఛత్తీస్గఢ్ కూడా అంతకుముందు 15 ఏళ్ళ నుంచి గెలిచి ఓడింది. కాబట్టి మంచి చెడులు ఉంటాయి. అయితే ఈ దఫా మహారాష్ట్రలో దారుణమైన పరిస్థితి ఉంది, గెలిచే అవకాశాలు లేవు. అలాగే బీహార్లో టఫ్ ఫైట్ ఉంది, టైట్గా ఉంది, బట్ గెలవడానికి అవకాశం ఉంది. జార్ఖండ్లో అవకాశాలు తక్కువ ఉన్నాయి. హర్యానాలో తాజాగా నిర్వహించినటువంటి సర్వేలో, ఒపీనియన్ పోల్లో భారతీయ జనతా పార్టీకి 34-39 స్థానాలు వస్తాయని, 41% ఓట్లు వస్తాయని, కాంగ్రెస్ పార్టీకి 43 నుంచి 48 స్థానాలతో 44% ఓట్లు వస్తాయని, హర్యానాలో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అన్నటువంటిది అంచనా సర్వే తేలుతోంది. అలాగే ఇతరులు 3 నుంచి 8 స్థానాలు సాధిస్తారన్నటువంటిది తాజాగా జరిగినటువంటి ఒపీనియన్ పోల్లో తేలినటువంటి అంశం.